Acids, bases, and salts. Based on nature, the substances are divided into three types. The substances are divided into three types. అంటే పదార్థాలు వచ్చేసి we have three types of substances are there. Now they are, one is acids, acids, and the second one is bases, third is salts, third are salts. Now acids, bases, and salts. So here acids are chemical substances which are sour in taste. Acids అంటే మనకు ఈ acids వచ్చేసి these are the chemical substances. ఈ కెమికల్స్ ఇవి కూడా కెమికల్ అండ్ విచ్ ఆర్ సోర్. టేస్ట్ ఎట్లా ఉంటుంది వీటిది అంటే సోర్ గా ఉంటుంది, పుల్లగా ఉంటుంది. సోర్ ఇన్ టేస్ట్. యాసిడ్స్ సోర్ ఇన్ టేస్ట్. పుల్లటి పదార్థాలు ఉండేవన్నీ కూడా యాసిడ్స్ అవుతాయి. అండ్ జస్ట్ లైక్ ఎగ్జాంపుల్, ఏవైతే యాసిడ్స్ ఉన్నాయో ఇక్కడ యాసిడ్స్ గురించి రాస్తున్నాను. సో నోట్ చేసుకోండి. బేసెస్ రబ్ చేస్తున్నాను అండ్ సాల్ట్స్ రబ్ చేశాను. యాసిడ్స్ ఆర్ కెమికల్స్ విచ్ ఆర్ సోర్ ఇన్ టేస్ట్. అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి దే ఆర్ లెమన్, నిమ్మకాయ తీసుకోవచ్చు. అండ్ టామరిండ్, చింతపండు, చింతకాయ అనవచ్చు, చింతపండు. సో టామరిండ్, టామరిండ్. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇమ్లీ. హిందీలో ఏమంటాం దీన్ని? ఇమ్లీ అంటాం, చింతకాయ. నెక్స్ట్ ఆరెంజ్, యాసిడ్స్, ఆరెంజ్. రా మ్యాంగో, కచ్చా మ్యాంగో ఉంటుంది కదా, మ్యాంగో కచ్చకాయ అంటే దట్ ఈజ్ పండు కాకుండా. పండు అయితే స్వీట్ గా ఉంటుంది, మ్యాంగో రా ఉండేటువంటిది పుల్లగా ఉంటుంది, సోర్గా. నెక్స్ట్ రా గ్రేప్స్ అంటే పండనటువంటి గ్రేప్స్ కూడా, ద్రాక్షలు కూడా సోర్గా ఉంటాయి, అవి కూడా యాసిడ్స్ అవుతాయి. అండ్ సోర్ మిల్క్, పుల్లటి పాలు అంటే పాలు కూడా పుల్లగా అయినప్పుడు దాంట్లో కూడా యాసిడ్ ఉంటుంది. సోర్ మిల్క్ ఆర్ దాన్నే మనం ఏమంటామంటే కర్డ్ అంటాం. సోర్ మిల్క్ అనే దాన్ని ఏమంటామంటే మనం తోడు వేసినప్పుడు కర్డ్ కర్డ్ తయారవుతుంది. ఆ మిల్క్ అనేది ఏమవుతుంది? కర్డ్ అవుతుంది. సో దాన్ని మనము యాసిడ్ అని చెప్పి చెప్తాం. సో నోట్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అంటే యాసిడ్స్ యొక్క ధర్మాలు. ధర్మాలు అంటే ఎవ్రీ సబ్స్టెన్స్ హ్యాస్ సమ్ ప్రాపర్టీస్. ప్రతి ఒక్క దానికి దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, సమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ బట్టి దే ఆర్ యాసిడ్స్ అని చెప్తాం మనం. నౌ ద యాసిడ్ ప్రజెంట్ ఇన్ ప్లాంట్ మెటీరియల్ అండ్ ఎనిమల్స్ ఆర్ కాల్డ్ ఆర్గానిక్ యాసిడ్స్. సో మనకి ఏమంటామంటే ద యాసిడ్ ప్రజెంట్ ఇన్ ప్లాంట్ మెటీరియల్స్ అంటే మొక్కల లోపల, అట్లాగే ఎనిమల్స్ లోపల ఉండే యాసిడ్స్ ని we called as them organic acids అంట. The acids present in plant material అంటే మొక్కలలో అండ్ ఎనిమల్స్ లో, జీవాల లోపల ఉండేటువంటి యాసిడ్స్ ని మనము ఆర్గానిక్ యాసిడ్ అంటాం. ఆర్గానిక్ అంటే జీవాత్మకమైన అంటే జీవ రసాయన యాసిడ్స్ అన్నట. అండ్ ఎనిమల్స్ ఆర్ కాల్డ్ ఆర్గానిక్ యాసిడ్స్. ఆర్గానిక్ యాసిడ్స్. సో మీకు ఎగ్జామ్ లో రావచ్చు, వాట్ ఆర్ ఆర్గానిక్ యాసిడ్స్ అంటే ద యాసిడ్స్ ప్రజెంట్ ఇన్ ప్లాంట్స్ అండ్ animals, they are called as organic acids. Next weak acids అంటే that is
ఇప్పుడు ఈ ఆర్గానిక్ యాసిడ్స్ దేని కిందకి వస్తుందంటే వీక్ యాసిడ్స్ కిందకి వస్తుంది. ఆర్గానిక్ యాసిడ్స్ దేని కిందకి వస్తుందంటే వీక్ యాసిడ్స్. నౌ ఎగ్జాంపుల్ వచ్చేసి వీక్ యాసిడ్స్ అనేది అసిటిక్ యాసిడ్. ఎగ్జాంపుల్ ఏంటి? అసిటిక్ యాసిడ్. వీక్ యాసిడ్స్ కింద ఆర్గానిక్ యాసిడ్స్ ఆర్ వీక్ యాసిడ్స్. ఇవి అంటే మనకు ఆర్గానిక్ యాసిడ్స్ వీక్ యాసిడ్స్, ఆర్గానిక్ యాసిడ్స్ అంటే ప్లాంట్స్ లో అనిమల్స్ లో ఉంటాయి. నౌ సమ్ వీక్ యాసిడ్స్ రాస్తున్నాను. వీక్ యాసిడ్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే అసిటిక్ యాసిడ్ ఇస్ ద వీక్ యాసిడ్. నెక్స్ట్ citric acid, it is also weak acid. Citric acid, weak acids. Organic acids are different, plants లో ఉంటాయి, animals లో ఉంటాయి. Weak acids అనేవి ఏంటి? ఎగ్జాంపుల్ acetic acid, citric acid. నెక్స్ట్ lactic acid. లాక్టిక్ యాసిడ్ అంటే పాలల్లో ఉండేటువంటిది, పెరుగులో ఉండేటువంటిది అంటే లాక్టిక్ యాసిడ్. నెక్స్ట్ టార్టారిక్ యాసిడ్. ఇవన్నీ కూడా బలహీనమైనటువంటి యాసిడ్స్. టార్టారిక్ యాసిడ్. నెక్స్ట్ ఫామిక్ యాసిడ్. ఫామిక్ యాసిడ్. నెక్స్ట్ ఆక్సాలిక్ యాసిడ్. ఆక్సాలిక్ యాసిడ్. సో దీస్ ఆర్ ఆల్ వీక్ యాసిడ్స్. ఇవన్నీ కూడా వీక్ యాసిడ్స్. వీక్ యాసిడ్స్ కి ఎగ్జాంపుల్ రాయమంటే అసిటిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్, ఫామిక్ యాసిడ్, ఆక్సాలిక్ యాసిడ్. ఓకే, నోట్ చేసుకోండి. మీకు ఏమన్నా కనిపించనట్టు అట్లాంటిది ఏమన్నా ఉంటే ఒక్కళ్ళు ఎవరన్నా మాట్లాడవచ్చు. బోర్డు క్లారిటీ లేకపోతేనో అట్లాంటిది ఏమన్నా ఉంటే. బోర్డు క్లారిటీ లేదా? లైట్ పడుతుందా బద్రి? ఇప్పుడు లాస్ట్ ఏది? ఆక్సాలిక్ యాసిడ్ మీద. ఇప్పుడు కొద్దిగా పైకి రాయన్నా మరి నేను? కొద్దిగా పైకి రాయన్నా? ఓకే ఓకే, కొద్దిగా పైకి రాస్తాను. ఓకే రైట్, సరే. నోట్ చేసుకున్నారు కదా? రైట్. నెక్స్ట్ స్ట్రాంగ్ యాసిడ్స్ అంటే ఇవి ఇప్పుడు నేను చెప్పినవి కూడా ఆర్గానిక్ యాసిడ్స్ కూడా వీక్ యాసిడ్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసి ద యాసిడ్స్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద మినరల్స్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ కాల్డ్ మినరల్ యాసిడ్స్ అంటాం. అంటే ఎర్త్ నుంచి తయారు చేసే యాసిడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మినరల్ యాసిడ్స్ అంటాం. ఓకేనా? ద యాసిడ్స్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద ఎర్త్ ఆర్ కాల్డ్ మినరల్ యాసిడ్స్. The acids prepared from the earth are called mineral acids. అంటే ఎర్త్ నుంచి తయారయ్యేటువంటి యాసిడ్స్ ని మినరల్స్ అంటారు. అంటే లవణాలు ఉంటాయి కదా, వాటిని మినరల్ యాసిడ్స్ అని చెప్పి అంటారు. నెక్స్ట్ స్ట్రాంగ్ యాసిడ్స్ కి వచ్చేసి ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ యాసిడ్స్. సో ది స్ట్రాంగ్ యాసిడ్స్ ఆర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. దీన్ని మనం సింపుల్ గా HCl అంటాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో దీన్ని HCl అంటాం. నెక్స్ట్ యాసిడ్ ఈస్
Okay, next acid, hydrochloric acid. Next, nitric acid. Nitric acid, దీన్ని HNO3. The symbol of nitric acid is HNO3. Next, sulfuric acid. Sulfuric acid. This is H2SO4 అని చెప్పి చెప్తాం. నెక్స్ట్ నోట్ చేసుకున్నారా ఇది? Another property, third one, acids change blue litmus to red litmus. Acids అనేది blue litmus paper ని red litmus గా చేంజ్ చేస్తాయి. యాసిడ్ ని బ్లూ లిట్మస్ మీద వేస్తే దట్ కన్వర్ట్స్ ఇంటూ రెడ్ లిట్మస్. చేంజ్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్. Red litmus. Okay. Next, fourth property. Acids react with active metals like zinc and magnesium to liberate hydrogen. Acids react with అంటే యాసిడ్స్ ఏం చేస్తాయంటే జింక్ మెగ్నీషియం తోటి రియాక్ట్ అవుతాయి, చర్య పొందుతాయి. రియాక్ట్స్ విత్ జింక్ అండ్ మెగ్నీషియం టు లిబరేట్ హైడ్రోజన్. అవి ఏం చేస్తాయి? హైడ్రోజన్ ని విడుదల చేస్తాయి. అట్లా రియాక్షన్ జరిపి టు లిబరేట్ హైడ్రోజన్. యాసిడ్స్ రియాక్ట్స్ విత్ జింక్ అండ్ మెగ్నీషియం టు లిబరేట్ హైడ్రోజన్. ఓకే, నోట్ చేసుకోండి. సో థర్డ్ ఏమో యాసిడ్స్ చేంజ్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్ అండ్ యాసిడ్స్ రియాక్ట్ విత్ జింక్ అండ్ మెగ్నీషియం టు లిబరేట్ hydrogen. Next, fifth one, acids liberate carbon dioxide from carbonates and bicarbonates. అంటే కార్బోనేట్స్ తీసుకుంటే బైకార్బోనేట్స్ తీసుకుంటే వాటితోటి యాసిడ్స్ రియాక్షన్ జరిపి దే లిబరేట్ కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ ని, కార్బన్ డైఆక్సైడ్ CO2 గ్యాస్ ని లిబరేట్ చేస్తాయి. సో ఫిఫ్త్ పాయింట్ కూడా అదే, యాసిడ్స్ react with carbonates లేదా acids liberate carbon dioxide అంటే CO2 from carbonates and ఇంకోటి ఏం చెప్పాను, కార్బోనేట్స్ ఉంటాయి, బైకార్బోనేట్స్ ఉంటాయి. అంటే కార్బోనేట్స్ ఎగ్జాంపుల్ ఏంది, CaCO3 ఉందనుకోండి, కాల్షియం కార్బోనేట్స్ అంటారు. బైకార్బోనేట్ అంటే NaHCO3, సోడియం బైకార్బోనేట్. ఇట్లాంటి వాటితోటి యాసిడ్స్ రియాక్ట్ జరిపి ఏమి లిబరేట్ చేస్తాయి? కార్బన్ డైఆక్సైడ్ లిబరేట్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఈ ప్రాపర్టీస్ లోంచి ఖచ్చితంగా ఎగ్జామ్ లో వస్తాయి. పాయింట్స్ అన్ని బాగా చదవండి. So next point, acids react with bases to form salts. Sixth point, acids react with bases to form salts. యాసిడ్స్ ఏం చేస్తాయంటే, యాసిడ్ అనుకోండి, ఒక యాసిడ్ తీసుకుంటాం, యాసిడ్ ప్లస్ బేస్ తీసుకుందాం. యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ మనకి ఏం ఫామ్ అవుతుందంటే సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏం ఏర్పడుతుంది? యాసిడ్ బేస్ రియాక్షన్ లోపల వి గెట్ సాల్ట్.
ఓకే, యాసిడ్ బేస్ రియాక్షన్ లోపల వి గెట్ సాల్ట్స్. ఇది గుర్తుపెట్టుకోండి, సాల్ట్ ఫామ్. నెక్స్ట్ సెవెంత్ ప్రాపర్టీ వచ్చేసి యాసిడ్ సొల్యూషన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, దట్ ఈస్ యాసిడ్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్. అంటే మనము ఇప్పుడు సపోజ్ లెమన్ జ్యూస్ తీసుకున్నాం అనుకోండి, నిమ్మరసం. మనకు చిన్నప్పుడు క్లాసెస్ లో కూడా ఉన్నాయి, నిమ్మరసం ద్వారా కరెంట్ ఉత్పత్తి అవుతుంది, ఒక బల్బు వెలిగిస్తాం ఎక్స్పెరిమెంట్ లో. సో అట్లా యాసిడ్ ఎలక్ట్రోలైట్స్ అంటాం, వాటిని ఏమంటాం, నిమ్మరసాన్ని యాసిడ్ ఎలక్ట్రోలైట్ అనొచ్చు. ఎలక్ట్రోలైట్ అంటే ద్రావణం, అది ఒక కరెంటు వాహకంగా పనిచేస్తుంది, ఎలక్ట్రిసిటీ వాహకంగా పనిచేస్తుంది. అంటే ఇక్కడ మనము యాసిడ్ సొల్యూషన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, మనం నిమ్మరసం ద్వారా లేదా పుల్లటి యాసిడ్ ద్వారా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయొచ్చు. చెప్పు ప్రియాంక. ప్రియాంక చెప్పు, వాయిస్ వినబడుతుంది నీది. డౌటా? అదే నీది స్క్రీన్ వస్తే తను మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఓకే, నెక్స్ట్ సెవెంత్ పాయింట్ వచ్చేసి యాసిడ్ సొల్యూషన్. యాసిడ్ సొల్యూషన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, అంటే యాసిడ్ సొల్యూషన్ ద్వారా కరెంట్ అనేది కూడా ప్రవహిస్తుంది. కండక్ట్ ఎలక్ట్రిసిటీ. దట్ ఈస్, వాటినే మనం ఏమంటాం, యాసిడ్స్ అనే వాటిని ఏమంటాం, అప్పుడు అది సొల్యూషన్ కాబట్టి యాసిడ్స్ అక్కడ ఎలక్ట్రోలైట్స్ అంటాం. యాసిడ్స్ ఆర్ ఎలక్ట్రోలైట్స్, అంటే ద్రావణాలు, విద్యుత్ వాహక ద్రావణాలు, ఎలక్ట్రోలైట్స్. రాసుకోవచ్చు మీరు ఎగ్జామ్ లో, యాసిడ్స్ ఆర్ డాష్ అంటే దే ఆర్ ఎలక్ట్రోలైట్స్. యాసిడ్ సొల్యూషన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, యాసిడ్స్ అనేది విద్యుత్ను ప్రవహింపజేస్తాయి. నెక్స్ట్ అకార్డింగ్ టు లెవోయిజర్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే, అసిడిక్ నేచర్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్ ఈస్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అని చెప్పారు. అంటే ఒక పదార్థం లోపల, ఒక సబ్స్టాన్స్ లోపల అసిడిక్ నేచర్, అది యాసిడ్ కావడానికి కారణం ఏంటంటే ఆ యొక్క సబ్స్టాన్స్ లోపల ఆక్సిజన్ ఉండడం బట్టే అది అసిడిక్ నేచర్ ని కలిగి ఉంటది, అంటే యాసిడ్ గుణాన్ని కలిగి ఉంటది అని చెప్పి లెవోయిజర్ చెప్పాడు. లెవోయిజర్ అనే అతను ఏం చెప్పాడు, అకార్డింగ్ టు లెవోయిజర్, అంటే ఆక్సిజన్ ఉండడం బట్టే ఆ పదార్థము అసిడిటీని కలిగి ఉంది, అసిడిక్ నేచర్ కలిగి ఉంది, ఓకేనా, ఆమ్ల గుణాన్ని కలిగి ఉంది అని చెప్పి చెప్పాడు. అకార్డింగ్ టు లెవోయిజర్. Lavoisier is the scientist. Lavoisier, acidic nature of a substance. Acidic nature of a substance. Substance is due to the presence of. Is due to the presence of. అంటే ఆ సబ్స్టాన్స్ లోపల ఏమున్నదట, ఆక్సిజన్. ఆక్సిజన్ ఉండడం వల్ల ఆ పదార్థము యాసిడ్ గా ఉంటుంది అని చెప్పి లెవోయిజర్ చెప్పాడు. నెక్స్ట్ లెవోయిజర్ తర్వాత అర్హీనియస్ చెప్పాడు. ఈ అర్హీనియస్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, అకార్డింగ్ టు అర్హీనియస్, an acid is a substance which dissociates in aqueous solution to give hydrogen ions. అంటే ఒక యాసిడ్ అనేది ఒక సబ్స్టాన్స్ తీసుకుంటే అది యాసిడ్ గా ఉండడానికి కారణం ఏంటంటే, అర్హీనియస్ ఏం చెప్పా అంటే, ఆ సబ్స్టాన్స్ డిసోషియేట్ అవుతుంది. డిసోషియేట్ అంటే ఏంటంటే, ఆ సబ్స్టాన్స్ విడిపోయినప్పుడు, ఆ సబ్స్టాన్స్ విడిపోవడం ద్వారా హైడ్రోజన్ అయాన్స్ ని ఇస్తుంది. హైడ్రోజన్ అయాన్స్ అంటే H+ అనే అయాన్స్ ని ఒక సబ్స్టాన్స్ ఇస్తే, ఆ సబ్స్టాన్స్ ని అతడు ఏమన్నాడు, అర్హీనియస్ యాసిడ్ అని చెప్పి అన్నాడు, ఓకేనా. అంటే ఒక సబ్స్టాన్స్ విడిపోయి, ఇఫ్ ఇట్ గివ్స్ ద హైడ్రోజన్ అయాన్ H+ అయాన్, దెన్ దట్ సబ్స్టాన్స్ ఇస్ కాల్డ్ యాసిడ్ అని చెప్పి అర్హీనియస్ చెప్పాడు, ఓకేనా. నోట్ చేసుకోండి, అకార్డింగ్ టు అర్హీనియస్ థియరీ. అకార్డింగ్ టు అర్హీనియస్ థియరీ.
Arrhenius theory. Substances Arrhenius లేదా according to Arrhenius an acid is a substance which dissociates in aqueous solution. అంటే ఒక ద్రావణం లోపల aqueous solution లోపల ఒక సబ్స్టాన్స్ డిసోషియేట్ అవుతుంది విడిపోయినప్పుడు aqueous solution టు గివ్ ఏమిస్తుంది విడిపోయి టు గివ్ హైడ్రోజన్ అయాన్స్ అంటే ఏంటి అవి H+ అయాన్స్ అట్లా ఇస్తే aqueous solution లో ఒక సబ్స్టాన్స్ డిసోషియేట్ అయ్యి హైడ్రోజన్ అయాన్స్ ఇస్తే దట్ సబ్స్టాన్స్ ఇస్ కాల్డ్ యాజ్ యాసిడ్ అని చెప్పి అర్హీనియస్ చెప్పాడు. ఓకే, నెక్స్ట్ నోట్ చేసుకున్నారా? రబ్ చేస్తాం. Next, according to Arrhenius theory, substances such as hydrochloric acid HCl and HNO3, nitric acid H2SO4, sulfuric acid CH3COOH, acetic acid HCl, hydrogen cyanide HBr, hydrogen bromide HClO4, hydro tetrahydrochloride అంటే దీస్ ఆర్ యాసిడ్స్ అని చెప్పి ఎవరు చెప్పారంటే అర్హీనియస్ చెప్పాడు. ఎందుకంటే దే గివ్ హైడ్రోజన్ అయాన్ ఇన్ aqueous సొల్యూషన్. ఈ యొక్క ఏవైతే ఇవి తీసుకున్నామో HCl H2SO4 ఇవన్నీ కూడా హైడ్రోజన్ అయాన్ ని aqueous సొల్యూషన్ లో ఇస్తాయి డిసోషియేట్ అయ్యి. సో దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ యాసిడ్స్ అని చెప్పి అర్హీనియస్ చెప్పారు. సో నోట్ చేసుకోండి. దట్ ఈస్ అకార్డింగ్ టు అర్హీనియస్ థియరీ. According to Arrhenius theory, substances పదార్థాలు ఏవైతే ఉన్నాయో substances such as HCl hydrogen chloride, HNO3 nitric acid HNO3 అంటాం, H2SO4 sulfuric acid, CH3COOH acetic acid, HCN hydrogen cyanide, HBr hydrogen bromide. Next, HClO4 అంటే టెట్రాక్లోరైడ్ అనేది వస్తుంది. సో ఈ కాంబినేషన్స్ దీస్ ఆర్ ఆల్ HClO4 ఇవన్నీ కూడా యాసిడ్స్ అని చెప్పి ఎవరు చెప్పారంటే అర్హీనియస్ చెప్పాడు. ఎందుకంటే దే డిసోషియేట్ ఇన్ aqueous సొల్యూషన్ అండ్ దే గివ్ హైడ్రోజన్ అయాన్. అవి ఏమి ఇస్తాయి మనకు? హైడ్రోజన్ అయాన్ ఇస్తాయి, H+ అయాన్ని ఇస్తాయి. సో దీస్ ఆర్ ఆల్ యాసిడ్స్. ఇవి యాసిడ్స్ కి ఎగ్జాంపుల్ కూడా అవుతాయి. సో నెక్స్ట్ రబ్ చేస్తున్నాం ఇంకా కింద రాశాం 11th. సో అకార్డింగ్ టు లూయిస్ థియరీ ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్ ఇస్ అన్ యాసిడ్. అంటే లూయిస్ థియరీ అనే అతను ఏం చెప్పాడంటే ఒక ఆటం ఏం చేస్తుందంటే ఒక ఎలక్ట్రాన్ పెయిర్ ని అంటే ఒక 2 ఎలక్ట్రాన్లను తీసుకుంటే దాన్ని ఏమంటాడు అంటే యాసిడ్ అని చెప్పాడు లూయిస్ అనే అతను. అకార్డింగ్ టు లూయిస్ థియరీ ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్ అంటే ఏంది? తీసుకోవడం, యాక్సెప్ట్ చేయడం. అంటే ఏదైనా ఒక ఆటం కానీ ఒక
ఆటము ఒక ఇంకో ఆటం దగ్గర నుంచి ఒక ఎలక్ట్రాన్ పెయిర్ అంటే ఎంత 2 ఎలక్ట్రాన్లు పెయిర్ యాక్సెప్టర్ తీసుకుంటే ఆ తీసుకున్న ఆటం ఏమంటామంటే దాన్ని అంటే ఆ పదార్థంను మనము ఇక్కడ ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్ ఈజ్ అన్ యాసిడ్ అని చెప్పి లూయిస్ చెప్పాడు. అంటే ఇక్కడ ఏంటంటే అకార్డింగ్ టు లూయిస్ థియరీ ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్ ఎలక్ట్రాన్ పెయిర్ తీసుకుంటే దాన్ని యాసిడ్ అని చెప్పి చెప్పాడు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆల్ క్యాటయాన్స్ లైక్ Ag ప్లస్ Fe2 ప్లస్ Cu2 ప్లస్ ఎట్సెట్రా ఆర్ లూయిస్ యాసిడ్స్ అన్నాడు. అంటే ఏ లూయిస్ యాసిడ్ మస్ట్ పొజెస్ ఏ వ్యాకెంట్ ఆర్బిటాల్ అకార్డింగ్ టు లూయిస్ థియరీ ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్ Lewis base must have. సో ఇక్కడ పెయిర్ యాక్సెప్టర్ అంటే ఇక్కడ క్యాటయాన్స్ ఇచ్చాము. సో యాక్చువల్గా యాక్సెప్టర్ కాదు ఇక్కడ డోనర్. ఓకే నోట్ చేసుకోండి ఇక్కడ ఆల్ క్యాటయాన్స్ ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ క్యాటయాన్స్ లైక్ Ag ప్లస్ ఇంకొకటి Fe2 ప్లస్ నెక్స్ట్ అంటే ఇవి ఎలక్ట్రాన్స్ ఇచ్చేసాయి. నెక్స్ట్ Cu2 ప్లస్ ఆర్ లూయిస్ యాసిడ్స్ అయితే ఇక్కడ లూయిస్ యాసిడ్స్ అన్నది ఇక్కడ అంటే దీని నుంచి ఇవ్వబడ్డాయి. ఇక్కడ దీంట్లో ఏం జరుగుతుందంటే ఏ లూయిస్ యాసిడ్ అనేది మస్ట్ పొజెస్ ఏ వ్యాకెంట్ ఆర్బిటాల్. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ ఇవ్వబడ్డాయి కాబట్టి దీంట్లో వేకెన్సీ ఏర్పడుతుంది. ప్లస్ అంటే ఏంది గివ్స్ అవుట్ సైడ్. సో ఇక్కడ ఏ లూయిస్ యాసిడ్ అంటే ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళింది కదా మస్ట్ పొజెస్ వ్యాకెంట్ ఆర్బిటాల్ ఇప్పుడు ఒక ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి చెప్పండి. ఎనీబడి ఒక్కసారి మాట్లాడవచ్చు. ఒక ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? ఒక ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? మినిమం ఎలక్ట్రాన్స్ ఎన్ని పడతాయి? 1 ఆర్బిటాల్. ఫస్ట్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఎవరైనా చెప్పొచ్చు, మాట్లాడండి, ఒక్కసారి మాట్లాడండి. ఎస్ రైట్. అంటే ఒక 2 ఎలక్ట్రాన్స్ అవుట్ సైడ్ పోతే దీని లోపల ఒక ఆర్బిటాల్ వేకెంట్ గా ఉంటుంది. లూయిస్ యాసిడ్ లో ఒక ఆర్బిటాల్ వేకెంట్ గా ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే యాక్సెప్టర్ అన్నాడు. ఇది యాక్సెప్టర్ అనేది నేను వెరిఫై చేస్తాను. యాక్సెప్టర్ అంటే తీసుకుంటే ఎలక్ట్రాన్ పెయిర్ ని తీసుకుంటే నెగిటివ్ అవుతుంది. ఇక్కడ ఇచ్చేస్తుంది ఇది. సో ఈ వర్డ్ లో ఒకసారి ఐ విల్ శివరాణి చెప్పు. ఓకే రైట్. సో ఇక్కడ మీరైతే ఇది గుర్తుపెట్టుకోండి. నేను యాజ్ ఇట్ ఈస్ గా చెప్తున్నాను. దాని డెఫినేషన్ కూడా లూయిస్ డెఫినేషన్ మళ్ళొకసారి వెరిఫై చేసేనా మీకు క్లారిఫై చేస్తాను. అక్కడ ఏంటంటే యాక్సెప్టర్ అని ఇచ్చాను. సో నెక్స్ట్ ఆల్ క్యాటయాన్స్ చెప్పాము ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ యాసిడ్ అంటే ఇంకొకటి ఎట్లా చెప్తామంటే యాసిడ్ ఇఫ్ ఇట్ ఈస్ డ్యూ సైడ్ యాసిడ్ అనేది ఏం చేస్తారంటే H+ ని బయటకి ఇచ్చేస్తే ఇది గివ్స్ ఏమవుతుందంటే H+ రిలీజ్ చేస్తుంది. యాసిడ్ అనేది దేన్ని రిలీజ్ చేస్తున్నాం? H+ అయాన్. సో దీన్నే మనం ఏమంటామంటే కాంజుగేట్ బేస్ అంటాం. H+ అయాన్ని ఇవ్వడం ద్వారా ఇది దేనిగా మారుతుందంటే కాంజుగేట్ బేస్ అంటాం. నెక్స్ట్ సపోజ్ ఎగ్జాంపుల్ కాంజుగేట్ బేస్ అని చెప్పి దేన్ని అంటామంటే HCl ని యాసిడ్ అంటాం. HCl ఈజ్ యాసిడ్. ఇది HCl ఏంటిది? యాసిడ్. ఈ యాసిడ్ లోంచి
మనకు H ప్లస్ అనేది గివ్స్ అవుట్ సైడ్ ఇస్తే ఇప్పుడు హెచ్ని తీసేసాం, అయాన్ పోయింది, ఇక్కడ మిగిలింది ఏంది క్లోరిన్. ఈ క్లోరిన్ ని మనం ఏమంటామంటే దిస్ క్లోరిన్ ఇస్ కాల్డ్ కాంజుగేట్ బేస్. ఇక్కడ యాసిడ్ లోంచి హైడ్రోజన్ H ప్లస్ ని తీసేస్తే మిగిలిన ఏదైతే సబ్స్టాన్స్ ఉందో ఆ క్లోరిన్ ని మనము కాంజుగేట్ బేస్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ కాంజుగేట్ బేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తే సపోజ్ HNO3 ఉంది, దిస్ ఇస్ ఆల్సో యాసిడ్. సో దీంట్లోంచి H ప్లస్ తీసేసాం, అప్పుడు మిగిలింది ఏం మిగులుతుంది NO3. సో దిస్ ఇస్ కాంజుగేట్ బేస్, కాంజుగేట్ బేస్. ఓకే, ఇట్లా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రబ్ చేస్తున్నా. ఫిఫ్టీన్త్ది ఇంకొకటి యాసిడ్స్ ఉండే నేచర్ ఏంటంటే యాసిడ్స్ హ్యావ్ కర్రోసివ్ నేచర్. CORROSIVE. కర్రోసివ్ నేచర్ అంటే జస్ట్ ఇట్ ఈస్ తెలుగులో చెప్పాలంటే మండిచ్చే కొద్దిగా అంత అట్లాంటి గుణాన్ని, అంటే యాక్షన్ బాగా జరుపుతాయి, రియాక్షన్ లోపల పార్టిసిపేట్ అవుతాయి. సో కర్రోసివ్ నేచర్ ని కలిగి ఉంటుంది. యాసిడ్స్ అనేది కర్రోసివ్ నేచర్ ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ 16th వచ్చేసి యాసిడ్స్ లిబరేట్ హైడ్రోజన్ గ్యాస్ when treated with metals like zinc, magnesium, sodium etc. నేను ఇంతకు ముందు ఒక ఎగ్జాంపుల్ లో చెప్పాను, యాసిడ్స్ రియాక్ట్ విత్ యాక్టివ్ మెటల్స్ లైక్ జింక్ అండ్ మెగ్నీషియం. ఏం లిబరేట్ చేస్తాయి, హైడ్రోజన్ లిబరేట్ చేస్తాయి. ఓకే, సో ఇక్కడ అదే చెప్తున్నాను, యాసిడ్స్ లిబరేట్స్ హైడ్రోజన్ అంటే బయటకు వెలువడుస్తాయి, లిబరేట్స్ హైడ్రోజన్. Acids liberate hydrogen gas when treated అంటే రియాక్షన్ జరుగుతాయి, ట్రీటెడ్ విత్ జింక్, మెగ్నీషియం అండ్ సోడియం మెటల్స్ ఉన్నాయి కదా, ఈ సోడియం మెటల్స్ ఉంటాయి. ఈ మెటల్స్ తోటి రియాక్షన్ జరిపితే యాసిడ్స్ ఏం చేస్తాయంటే హైడ్రోజన్ లిబరేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ HCl అనే యాసిడ్ తీసుకున్నాం, HCl అనే అక్వైస్ సొల్యూషన్, AQ అంటే ఏంది అక్వైస్ సొల్యూషన్. సో ఇది ఏమవుతుందంటే జింక్ అనే సాలిడ్ తోటి మెటల్ తోటి రియాక్షన్ జరిపింది. ఇక్కడ ఏం ఏర్పడిందంటే ZnCl ఏర్పడ్డది, జింక్ క్లోరైడ్ ఏర్పడ్డది. ఈ జింక్ క్లోరైడ్ ZnCl2 అంటాం. ఇది ఈ జింక్ క్లోరైడ్ వచ్చేసి అక్వైస్ సొల్యూషన్, ద్రావణమే ఇది కూడా. ప్లస్ ఇక్కడ లిబరేట్ ఏమైందంటే H2 అనేది గ్యాస్ ఒకటి లిబరేట్ అయింది. ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేస్తే ఇక్కడ 2 వస్తుంది. అంటే 2HCl ప్లస్ జింక్ గివ్స్ జింక్ క్లోరైడ్ అక్వైస్ సొల్యూషన్, జింక్ క్లోరైడ్ ద్రావణం ఏర్పడుతుంది. దీంట్లో గ్యాస్ అనేది H2 గ్యాస్ అనేది లిబరేట్ అయింది. ఇగో ఇట్లా గ్యాస్ ని పైకి సింబల్ ఉంటుంది, గ్యాస్ H2 గ్యాస్ లిబరేట్ అయింది. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాను, యాసిడ్స్ రియాక్ట్ విత్ కార్బోనేట్స్ అండ్ బైకార్బోనేట్స్ టు లిబరేట్ ఏమి ఇస్తాయని చెప్పాను మీకు, కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది. CO2 అనేది మనకు యాసిడ్స్ రియాక్ట్ విత్ కార్బోనేట్స్ అండ్ బైకార్బోనేట్స్ అండ్ లిబరేట్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ విత్ బ్రిస్క్ ఎఫర్వెసెన్స్. అంటే ఒక చెడు దుర్వాసన కలిగేటువంటి వాసనతోటి ఆ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది వెలువడుతుంది ఆ రియాక్షన్ లోపల. ఓకే, నోట్ చేసుకోండి, ఇది లాస్ట్ ప్రాపర్టీ యాసిడ్స్ లో. 17th one, acids react with carbonates and bicarbonates
బైకార్బోనేట్స్ చెప్పే కదా. కార్బోనేట్స్ అంటే ఎగ్జాంపుల్ ఏంది, CaCO3, Na2CO3, కార్బోనేట్ CO3 అని వస్తాయి కార్బోనేట్ లో. బైకార్బోనేట్ లో NaHCO3 అంటే సోడియం బైకార్బోనేట్ అంటాం. అట్లాంటి ఎగ్జాంపుల్స్ వస్తాయి. అండ్ లిబరేట్స్ CO2 గ్యాస్. ఇక్కడ CO2 గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది అంటే బైకార్బోనేట్స్ కార్బోనేట్స్ తోటి యాసిడ్స్ రియాక్షన్ జరిపినప్పుడు CO2 గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది విత్ బ్రిస్క్ ఎఫర్వెసెన్స్, అంటే చాలా దుర్వాసన కలిగినటువంటి గ్యాస్ తోటి విడుదల అవుతుంది. CO2 గ్యాస్ విత్ బ్రిస్క్ ఎఫర్వెసెన్స్. ఎఫర్వెసెన్స్ స్పెల్లింగ్ ఏంటంటే EFFERVESBE తర్వాత SCENCE ఎఫర్వెసెన్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి Na2CO3 సోడియం కార్బోనేట్ రియాక్ట్ విత్, అంటే ఇది కార్బోనేట్ రియాక్ట్ విత్ యాసిడ్ తోటి రియాక్ట్ అవుతుంది. యాసిడ్ వచ్చేసి HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ తోటి రియాక్ట్ అవుతుంది. గివ్స్ ఏమి ఇస్తుంది అంటే NaCl సోడియం క్లోరైడ్ అనే ఒక ద్రావణం ఇస్తుంది. అంటే సోడియం క్లోరైడ్ సాల్ట్, ఇది సోడియం క్లోరైడ్ ప్లస్ ఇక్కడ H2O నీరు ఏర్పడుతుంది. అట్లాగే దీంట్లో వెలువడే గ్యాస్ ఏంటిది, CO2 అనే గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది. సో ఈ గ్యాస్ అనేది వస్తుంది. ఈ విధంగా సోడియం కార్బోనేట్ అనేది Na2CO3 హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో రియాక్షన్ జరిపి యాసిడ్ తోటి రియాక్షన్ జరుగుతుంది. ఇక్కడ జరిగి NaCl ఏర్పడుతుంది, H2O ఏర్పడుతుంది. దీనిలో ఏర్పడే గ్యాస్ మీకు CO2. మీకు ఎగ్జామ్ లో ఇక్కడ డాష్ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ కార్బోనేట్ ఉంది, ఇక్కడ యాసిడ్ ఉంది. ఈ రెండు కలిసినప్పుడు ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది. అదే మీకు ఇంత ముందు రియాక్షన్ లో HCl జింక్ కలిసినప్పుడు అక్కడ లాస్ట్ లో గ్యాస్ ఏం ఏర్పడుతుంది, ఏ గ్యాస్ ఏర్పడుతుంది, HCl జింక్ కలిసినప్పుడు లాస్ట్ లో గ్యాస్ ఏం ఏర్పడుతుంది, ఏది ఫామ్ అయింది చెప్పండి, H2 ఏర్పడుతుంది, హైడ్రోజన్ ఏర్పడుతుంది. సో ఇవాటితోటి ఇక్కడ యాసిడ్స్ దాకానే చెప్పేసి ఆపేస్తాను, ఎందుకంటే కొద్దిగా తీసుకుంటేనే ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ బేసెస్ ప్రాపర్టీస్ ఉన్నాయి, టుమారో బేసెస్ ప్రాపర్టీస్ చెప్తాను. ఓకే, రైట్. చెప్పండి, ఇప్పుడు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా దీంట్లో మీకు? చెప్పండి రోహిత్. మీకు అన్ని ఒకసారి ప్రాపర్టీస్ చూసుకోండి, ప్రాపర్టీస్ ఒకసారి అన్ని చూసుకోండి. ఒకటే రోజు ఎక్కువ పెద్ద బాగా లెసన్ చెప్పకుండా మెల్లమెల్ల చెప్తాము. ఇది ఒక 3 days తీసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. 3-4 days ఈజీగా తీసుకోవాలి ఈ లెసన్ని, మీకు మంచిగా అర్థమవుతుంది. ఓకే, సో క్లాస్ క్లోజ్ చేస్తున్నా. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి, ఎనీబడి డౌట్స్ ఉన్నాయా? శిల్ప, అంజలి, శిల్ప చెప్పు, డౌట్స్ ఉన్నాయా ఏమన్నా ఎవరికన్నా? మీకు యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా పంపించాను. నా యూట్యూబ్ లోపల వాటన్నిటి టైటిల్స్ కూడా పెడుతున్నాను, మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకొని క్లాసెస్ అన్ని వినొచ్చు. నాట్ ఓన్లీ ఇది, మీకు NTSC కానీ రీజనింగ్ కానీ అన్ని క్లాసులు కూడా నాకు వీలు దొరికినప్పుడల్లా వాటిని రికార్డ్ చేసి పెడతాను. మీకు ఏ క్లాస్ వినాలనిపిస్తాయి విని నేర్చుకోవచ్చు. ఓకేనా? సుప్రతిక ఏ స్కూలు? సుప్రతిక ఏ స్కూలు? ఓకే, మీరందరూ యూట్యూబ్ ఛానల్ చూసుకోండి. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ లోపల నా అన్ని రికార్డ్స్ పెడతాను. ఇప్పుడు టైం దొరికింది, సెలవులు, లాక్డౌనే. సో నేను మీకు చెప్పే ఈ క్లాసులన్నీ అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ లో. మీరు అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉన్నా కూడా చెప్పండి. నేను ఇక ముందు కూడా
మీకు ఈ కరోనా టైంలో ఈ ఆన్లైన్ క్లాసెస్ అన్ని రికార్డ్ చేసి పెడతాను. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్ కూడా అన్నిటికీ ఉపయోగపడుతుంది. ప్రియాంక చెప్పు ఏంటి? ఏ స్కూలు ప్రియాంక? ఏ స్కూలు? నారాయణగిరి. ఓకే, ఇంకెక్కువ మందిని జాయిన్ కమ్మనండి. మొన్న గీతాంజలి వాళ్ళందరూ జాయిన్ అయ్యారు. ప్రియాంక మీ క్లాస్మేటే కదా గీతాంజలి? అందరికి చెప్పండి. ఈ సిలబస్ కూడా చెప్పుకుంటూ వెళ్తుంటాం కదా, ఇవన్నీ రికార్డ్ చేసి పెడతాను, మీరు ఎప్పటికైనా వినొచ్చు. ఇప్పుడు టీచ్మెంట్ లో కూడా పైన రికార్డింగ్ అని ఉంటుంది, దాంట్లో కూడా మీరు రికార్డ్స్ వినొచ్చు, తెలుసు కదా. అట్లాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్ లో కూడా ఇంకేమేమన్నా కావాలన్నా కూడా దాంట్లో అన్ని రికార్డ్ చేసి పెడతాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, జనరల్ నాలెడ్జ్ కి అన్ని సబ్జెక్ట్స్ చెప్తున్నాం కదా, సో మీకు అన్ని రికార్డ్ అవుతాయి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ లో ఏమన్నా డౌటా? యాసిడ్స్ నానా. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరినీ జాయిన్ కమ్మనండి అందరినీ, ఓకేనా? ఓకే. బద్రి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పు కొద్దిగా. ఉమ్, ఓకే. సరిత కొండ ఏ స్కూలు? సరిత, సరిత ఏ స్కూలు? అవునా, ఓకే ఓకే. మీ ఫ్రెండ్ రమ్యశ్రీ జాయిన్ కాలేదా మరి? నువ్వేనా? నీ పేరు సరిత అని ఉన్నది మరి ఇక్కడ. మమ్మీ పేరా? ఓకే ఓకే. నక్షత్ర జాయిన్ కాలే మరి? నక్షత్ర. ఆ, ఓకే. అర్థమైందా? క్లాస్ అర్థమైందా నీకు? ఓకే, డైలీ జాయిన్ కాండి. ఓకే, రైట్. ఓకే. క్లాస్ క్లోజ్ చేస్తున్నా, ఎండ్ చేస్తున్నా. ఈవినింగ్ క్లాస్ లేకపోవచ్చు, మళ్ళీ రేపే తీసుకుంటాను. మీ అందరికి నేను ఎగ్జామ్ పెట్టిన క్వశ్చన్ పేపర్ పంపిస్తాను, అది ఆన్సర్స్ పంపిస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి, ఆన్సర్స్ అన్న అయిన తర్వాత ఈవినింగ్ పంపిస్తాను నేను. ఓకే. ప్రియాంక చెప్పు. ఎగ్జామ్ రాశారా అందరూ? ఆ ఎగ్జామ్ ఆన్సర్స్ నేను ఫార్వర్డ్ చేస్తాను, మీరు చెక్ చేసుకోండి, మార్కులు ఎన్ని వచ్చాయో మళ్ళీ గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఓకే, సరేనా? చేయండి ప్రియాంక, ఓకేనా? ఓకే, క్లాస్ ఎండ్ చేస్తున్నా. శిల్ప ఏంటి డౌటా? శిల్ప, శిల్ప ఏదో మాట్లాడినట్టు అనిపించింది. ఓకే, నో ప్రాబ్లం. క్లాస్ ఎండ్ చేస్తున్నా. ఇవాళ ఈవినింగ్ క్లాస్ లేదు, మళ్ళీ రేపు మార్నింగే క్లాస్ ఉంటుంది. ఓకే, ఓకేనా రోహిత్? రైట్.